శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈ రకంగా యుద్ధం అంతా అయిపోయిన తర్వాత దుర్యోధనుడు పడిపోయిన తర్వాత అశ్వత్థామ ఈ న్యగ్రోధ వృక్షం దగ్గర కూర్చుని ఉలూకాన్ని చూసి ఒక ప్లాన్ ఆలోచించుకున్నాడు. కానీ ఒకసారి కృపాచార్యుడిని, కృతవర్మని అడుగుదామని చెప్పి వారి ఇరువురిని లేపి ఏమిటి చేయాలని అడిగితే, కృపాచార్యుడు మనం ధృతరాష్ట్రుడు ఉన్నారు, గాంధారి ఉన్నారు, విదురుడు ఉన్నారు. వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళు ఏం చెప్తే అది చేద్దామని అన్నాడు. అప్పుడు అశ్వత్థామ ఏమంటున్నాడు? ఒక ఆత్మ నిశ్చయానికొచ్చాట. కృపాచార్యుని మాటలు విన్న అశ్వత్థామ కోపంతోటి, "ఈ సమయంలో నాకు దుఃఖం తొలగించగల మార్గం ఒకటే స్ఫురిస్తోంది. అది ఏమిటంటే, ప్రాచీన కాలంలో ప్రజాపతి ప్రజలను సృష్టించిన పిదప బ్రాహ్మణునికి దమము, క్షత్రియునికి తేజము, వైశ్యునికి దక్షత, శూద్రునికి ఈ వర్గాలకు అనుకూలమైన ప్రవర్తనను అనుసరించదగిన సద్గుణాలను విధించాడని మీకు కూడా తెలుసు కదా! శాంత ప్రకృతి లేని విప్రుడు, తేజస్వి కాని క్షత్రియుడు, దక్షత లేని వైశ్యుడు, అనుకూలత లేని శూద్రుడు లోకనిందితులై అప్రతిష్ఠుల పాలవుతారు. అయితే నేను విప్రవంశంలో జన్మించిన కేవలం దురదృష్టం వల్ల క్షత్రియ ధర్మం స్వీకరించాను. యుద్ధభూమిలో నా తండ్రిని ఒకానొక నీచుడు దుఃఖావేశ సమయంలో శిరస్సు ఖండించి సంహరించాడు. అలాంటి పాపాత్మునితో పాటు పగవారినందరినీ నేను అనంతకాలంలోనే సంహరించాలని సంకల్పించేసుకున్నాను. పాండవేయులు అస్త్రశస్త్రాలు, వివిధ వాహనాలు విడిచి సుఖశయ్యపై నిద్రించుంటారు. వారి సంహారానికి ఇదే తరుణమని నేను ఆలోచిస్తున్నాను. విజయాహంకారంతోటి మదించి మైమరిచిన శాస్త్రవుల్ని నిశ్శేషంగా సంహరించి పిశాచకోటికి ఆనందాన్ని కలిగిస్తాను. చతురంగ బలాలన్నింటి ముక్కలు ముక్కలుగా ఖండించి నేలపై కూల్చేస్తాను అన్నాడు. నా తండ్రిని చంపిన దుష్టద్యుమ్నుణ్ణి వధించకపోతే గనక నా లోపల రగులుతున్న పగ చల్లారదు. అదేవిధంగా పాండవీయులందరినీ సంహరింపకపోయినా కూడాను నాకు ఆత్మసంతృప్తి చేకూరదు. పగవారినందరినీ సంహరించినప్పుడే నాకు కొంత నిర్మలత లభిస్తుంది. ఇంక వేరే మార్గం ఏమీ లేదు అన్నట్ట. అప్పుడు అశ్వత్థామను నివారిస్తూ కృపాచార్యుడు, "నువ్వు బాగా అలసిపోయావు. నిద్రపో. సూర్యోదయం కాగానే మనం ముగ్గురం వెళ్ళి కావాల్సిన కార్యం నెరవేర్దాం" అని కృపాచార్యుడు శాంతి వాక్యాలు పలుకుతే, అశ్వత్థామ ఆచార్య ఆగ్రహావేశంతోటి మైమరిచిన వానికి, అర్ధచింతాసక్తునికి, భయాందోళితుడు అయిన వానికి, కాముకుడికి, ఈ నలుగురికి అసలు నిద్రొస్తుందా? నా తండ్రి మరణం తలుచుకుంటేనే నాకు దుఃఖం వస్తోంది. అదీకాక దుర్యోధనుని అభీష్టం నెరవేర్చాలనే తొందరపాటు నన్ను మున్ముందుకి ఉరికిస్తోంది. మరి నేను ఒక్క క్షణకాలం కూడా నిద్రించలేను. లోకులందరూ దుర్యోధనుని పరాజయము, పాండవేయుల అభ్యున్నతిని అభివర్ణిస్తుంటే నా హృదయం దహించి వేస్తోంది. నాకు నిద్ర ఎలా వస్తుంది చెప్పండి? కృష్ణార్జునులు యుద్ధరంగంలో నిలబడితే వారిని ఓడించడం మన తరం కాదు. కనుక ఏ విధంగానైనా పగవారిని రూపుమాపి వెయ్యాలని నిశ్చయించేసుకున్నాను నేను. ప్రత్యర్థి శిబిరంలో గల శూరులందరూ ఈ సమయంలో మైమరిచి నిద్రపోతుంటారు. నేను అనాయాసంగా వారిపై పడి సంహరించాలని నిశ్చయించేసుకున్నాను. ప్రస్తుతం ఇంతకంటే వేరొక మార్గం నాకు కనబడట్లేదు. ఆచార్య, నిద్రామిషతోటి నన్ను ఈ ప్రయత్నం నుండి మీరు మరల్చాలని ఆలోచిస్తున్నారు. ఇది న్యాయం కాదు అని అన్నట్ట. కానీ కృపాచార్యుల వారు అతనికి హితోపదేశం చేస్తున్నాడు. అశ్వత్థామ, ఆయుధహీనుణ్ణి, వాహన శూన్యుణ్ణి, శరణాగతుణ్ణి, రణరంగ దూరుని చంపడం నీతి కాదని తెలీదా? అంతేకాకుండా వారందరూ నిద్రలో ఉన్నాడు. నిద్ర చావుకి మారుపేరు. అటువంటి పీనుగులను చంపడం వల్ల అస్త్రవిధుడికి ధర్మం కాదు అన్న సంగతి నీకు తెలీదా అంటూ ఆయన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు కృపాచార్యుడు వారు. కృపాచార్యుల హితోపదేశం విన్న తన సంకల్పాన్ని మళ్ళీ స్పష్టీకరించాడు అశ్వత్థామ. ఆచార్య, నువ్వు అన్నది అక్షరం యథార్థమే. నాకు ఉపదేశించదగిన అర్హత నీకుంది. అందువల్ల నువ్వు హితమే ఉపదేశిస్తున్నావు. కానీ ధర్మం మాట మాత్రం నువ్వు ఎత్తద్దు. భీష్మ, ద్రోణ, కర్ణ, దుర్యోధనులు వారు అధర్మంగా చంపారు. ధర్మంగా చంపారా చెప్పండి? అర్జునుడు హస్తం ఖండించిన పిదప ప్రాయోపవేశ ప్రశాంత చిత్తుడైన భూరిశ్రవస్సుని సాత్యకి క్రూరాతి క్రూరుడై సంహరించిన తీరు మన సైనికులు ఎల్లరూ పరిశీలించిన వారే గదా అంటూ, అర్జునుడు హస్తం ఖండించాక ప్రాయోపవేశం చేస్తున్నటువంటి వాణ్ణి, భూరిశ్రవుణ్ణి సాత్యకి ఏ విధంగా మళ్ళీ చంపాడు అన్నది మీరెవరు చూడలేదా? అదేమైనా న్యాయమా? అయితే నీవు వారిని ఎప్పుడూ నిందించలేదు. ప్రస్తుతం నన్ను మాత్రం దూషిస్తున్నావు. భీముడు చేసిన ఊరుభంగం మాటేమిటి? నా తండ్రిని సంహరించానన్న దుహంకారావేశంతో విర్రవీగుతున్న దుష్టద్యుమ్నుడు, శిఖండి మొదలగుగా గల ఆ పాపాత్ములందరినీ కేవలం దుష్ట మార్గంలోనే సంహరించి వెయ్యాలని సంకల్పించుకున్నాను.
ఇందువల్ల నాకు కీటక జన్మ ప్రాప్తించినా మేలే అని భావిస్తున్నాను. అంతేకాదు, నా నిశ్చయం మార్చుకోను నేనింక. ఈ విషయమై ఇక మీరు నన్ను అడ్డుకోరని నేను ఆశిస్తున్నాను." గత్యంతరం లేక పాపం కృతవర్మ, కృపాచార్యులు రథం అధిరోహించి అశ్వత్థామని అనుసరించారట. ముగ్గురు త్రేతాగ్నుల వలె ప్రకాశిస్తూ రథాలు పాండవుల శిబిరాల వైపు నడిపారు. అయితే అశ్వత్థామ పాండవ శిబిరం ద్వారం సమీపించగానే అక్కడ సూర్యచంద్ర సమానంగా ప్రకాశిస్తున్న మహాకాయం కలిగిన భూతము పాండవ శిబిర ద్వారంను ఆశ్రయించి కాపాడుతుందట. ఆ భయంకరమగు భూతము వ్యాఘ్ర చర్మమును ధరించి సర్పములే యజ్ఞోపవీతంగా కలిగి ఉందిట. కోరల చేత భయంకరమైన ముఖం గల తెరవబడిన నోరు గల త్రిశూలధారియగు ఈశ్వరుణ్ణి చూశాడు ఈ అశ్వత్థామ. ఈ ఈశ్వరుడు ముక్కు, చెవుల నుండి, ముఖం నుండి, రోమకూపం నుండి శంఖ, చక్ర, గదా, పద్మ, సారంగాది ఆయుధాలను ధరించిన హృషికేశులు వెలువడుతున్నట్ట. అశ్వత్థామ అట్టి ఈశ్వరుణ్ణి చూసి ఏమీ జంకకుండా దివ్యాస్త్రాలను పరంపరలుగా ప్రయోగించట. కానీ అది బాణాలన్నిటినీ మింగేసింది. తర్వాత మళ్ళీ ఆయన శక్తి, ఖడ్గము, తోమర సమూహము, గదాయుధంతోటి ఆ భూతం పైన ప్రయోగం జరిపాడు. కానీ ఆ భూతం వాటన్నిటిని మింగేసిందిట. అప్పుడు అశ్వత్థామ తనలో తాను ఆలోచించుకున్నాడు. కృపాచార్యుని హితోపదేశాలు ఏమాత్రం లక్ష్య పెట్టకపోతేనే గోబ్రాహ్మణులను, బాలకులను, ఆచార్యులను, మోహవిష్ఠులను, అంగనలను భయపడి శరణు చేరిన వారిని అస్త్రశస్త్ర ప్రయోగాలతో సంహరింపరాదని ధర్మశాస్త్రవేత్తలు ఆదేశిస్తున్నారు. నేను వారి అనుశాసనాన్ని పెడచెవిని పెట్టానే, కేవలం దుర్బుద్ధితో అణిచివేయాలనే సంకల్పించి అసురవృత్తిని స్వీకరించానేమిటి? అందువల్ల ఆపత్ పరంపరలే కాక కార్యసిద్ధి సాక్షాత్కరిస్తుందా నాకు అని అనుకున్నట్ట. తనలో అనుకుని వెంటనే ఆత్మ నిగ్రహంతో అతను ఆ మహేశ్వరుని సేవించిన ఎడల ఆ ఆపద క్షణంలో దూరంగా తొలగిపోతుందని ఆలోచించట. అశ్వత్థామలో ఒక విశిష్ట గుణం ఉంది. అదే రుద్రభక్తి. వెంటనే అశ్వత్థామ నిరాయుధుడై దిగి భూమిపై ఆసీనుడై మనసారా ఈశ్వరుణ్ణి ధ్యానించట. నేనిక స్థాణువు, ఉగ్రుడు, శివుడు, శర్వుడు, ఈశానుడు అయిన పరమేశ్వరుడు నా హృదయాంతరాళల్లో నిలిపి ఆత్మ సమర్పించగలను. ఆ మహేశ్వరుడు ఆదేశించిన తీరులోనే సంచరించగలను. ఇదే ఇక పరమసుఖం ప్రసాదించగలదు. లోకాధినాయిక, ఈ భూతం ఒక పరమ ప్రతిబంధకం అయిపోయింది నాకు. నేను ఈ మహా ఆపద అధిగమించి అవతలికి ఎలా వెళ్ళాలి? లేకపోతే ప్రాణాల బలి సమర్పణతోటి నిన్ను అర్చించి ఆనందానందాన్ని కలిగించగలను అన్నట్టు. అశ్వత్థామ ఈ ప్రకారంగా ఆత్మార్పణ చేద్దామని సిద్ధం అవగానే అక్కడ బంగారు వేదిక ఒకటి ప్రత్యక్షమైంది. చిత్ర విచిత్ర వేషధారులైన భయంకరాకారులైన ప్రమదగణాలు, భూతాలు అశ్వత్థామ భయంకర పరాక్రమం చూడవలనని సంకల్పించి అతడికి వచ్చి అతన్ని అలజడి కలిగించవలనని వివిధ వికృత ఆకారాలతోటి మిక్కిలి భయంకరలై గర్జించేయట. అయినా కానీ అశ్వత్థామ నిశ్చల ధైర్యంతో నిలబడి త్రినేత్రుణ్ణి స్మరించుకుని, దేవదేవ, నాకు ఈ తరుణంలో కర్తవ్యం ఏమిటో విస్పష్టమై గోచరించలేదు. అందువల్ల నీకు ఆత్మోపహారం సమర్పించాలని నిశ్చయించుకున్నాను. కరుణించి వెంటనే సంహార శక్తి ప్రసాదించాలని కోరుకున్నాడు. అంగీరస వంశంలో జన్మించిన ఈ శరీరంలో అగ్నిలో ప్రగాఢ భక్తితోటి పరమేశ్వరునికి ఆహుతిగా సమర్పించగల భాగ్యం నాకు ఈనాడు ప్రాప్తించింది. కృతార్థుడనయ్యానని భావించి త్రినేత్రుణ్ణి స్మరించి నమస్కరించి ఘన సమాధిలో ప్రవేశించి ఒకే ఒక్క దూకుతో ఆ మహనీయ అగ్ని జ్వాలలో ఆత్మార్పణం గావించేశాడు. ఈ విధంగా అగ్నిలోకి ప్రవేశించినా ఏమీ కాలేదు. ధైర్యంగా నిలబడిన అశ్వత్థామను చూసిన పరమేశ్వరుడు ప్రత్యక్షమైపోయి సంతోషంతో, అశ్వత్థామ, ఏం కావాలో కోరుకో అన్నట్టు. వరము ప్రసాదిస్తాను అలకగా అంతటా అశ్వత్థామ పరమేశ్వరునికి సాష్టాంగ ప్రణామాలు ఆచరించి భక్తితోటి నిల్చుకుని అలా ఉండిపోయట. అప్పుడు శంకరుడు అన్నాడు, యథా వదాహమారాత్తః కృష్ణేన క్లిష్టకర్మణా తస్మాదిష్టతమః కృష్ణాత్ అన్యో మమ న విద్యతే. అశ్వత్థామ, నేను శ్రీకృష్ణుడి చేత విద్యుక్తముగా ఆరాధించబడుతున్నాను. అందుకని అతనికంటే మిక్కిలి ఇష్టమైన వాడు నాకెవరూ లేరు. శ్రీకృష్ణు యందు గౌరవం చేత ఈ పాండవులందరినీ నేను రక్షిస్తున్నాను.
కానీ వీరు మృత్యువు చేత ఆక్రమింపబడి ఉన్నారు. ఇప్పుడు వీరికిక జీవితమే లేదు అన్నారు. అంతేగాక నీ ధైర్యం ఎట్టిదో పరిశీలించాలని నిశ్చయించి అనేక మాయాకారాలతోటి నీకు ఎంతో అలజడి కలిగించాను. అయినా నువ్వు అచంచలుడవై నాకు ఆత్మోపహారం సమర్పించావు. ఇక శ్రీకృష్ణ ఉపకార ప్రయత్నం పరిసమాప్తమైంది. పాంచాల రాజు కుమారులందరికీ ఆయుష్ కూడా తీరిపోయింది. అందరూ నేడు తప్పక పరలోకం చేరాల్సిందే. నా అనుగ్రహ భాగ్యాన్ని సంపాదించుకున్న నిన్ను ఎంతటి వారైనా అడ్డుకోలేరు. एवमुक्त्वा महात्मानां भगवानात्मनं स्तनुम् अविवेश ददौ चास्मै विमलं खड्गमुत्तमम्. ఈ విధంగా అంటూ పరమేశ్వరుడు అశ్వత్థామకు ఒక ఖడ్గాన్ని ప్రసాదించి అదే క్షణంలో తిరిగి ఆ వీరాగ్రిని శరీరంలో తేజో రూపంతోటి ప్రవేశించేశాట. ఎవరు? ఈశ్వరుడు, రుద్రుడు. రేపు అశ్వత్థామ ఏం చేస్తున్నాడు? ఈ ఖడ్గాన్ని తీసుకుని పరమేశ్వరుడు ప్రవేశించిన అతని శరీరంతోటి ఏమిటి చేస్తున్నాడు అన్నది మనం తెలుసుకుందాం. ఇందాక చెప్పిన శ్లోకం 7వ అధ్యాయంలో 66వ శ్లోకం అన్నమాట మహాభారతంలో. మళ్ళీ మనం చూద్దాం నెక్స్ట్ ఏమవుతుంది రేపు అన్నది తెలుసుకుందాం. అంతవరకు సెలవు.